ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ కన్వెన్షన్ పై కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నా కూల్చివేశారని పిటిషన్ వేశారు. కూల్చివేతలపై నోటీసులు ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొన్నారు నాగార్జున. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున స్పందించారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించిన కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని అన్నారు. తన ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం, చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలియజేయడం కోసం ఈ ప్రకటన చేస్తున్నానన్నారు. ఎన్ కన్వెన్షన్ ఉన్న భూమి పట్టా భూమి, ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదని స్పష్టం చేశారు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం అది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై కోర్టులు స్టే కూడా మంజూరు చేశాయని నాగార్జున అన్నారు. స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా జరిగిందని నాగార్జున అన్నారు. ఉదయం కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదన్నారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదని నాగార్జున అన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత తానే నిర్వహించేవాడినని స్పష్టం చేశారు. తాజా పరిణామాల వల్ల తాము ఆక్రమణలు చేశామని, ఇప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే తన ఉద్దేశమని నాగార్జున తెలిపారు. అధికారులు చేసిన ఈ చట్టవిరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని నాగార్జున ఎక్స్ వేదికగా తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్లోని హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను పూర్తిగా నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. 2 ఫంక్షన్ హాల్స్ ను తొలగించి వేశారు. ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడానికి 2 టెక్నాలజీ హై రిచ్ మిషన్లను ఉపయోగించారు. దాదాపు 50 మంది కార్మిక సిబ్బంది ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలో పాల్గొన్నారు. సుమారు 4 గంటల పాటు ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగింది. మాదాపూర్లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ ను కూల్చివేశారు అధికారులు. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. 3.5 ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు. ఉషా, చెప్పండి. లక్ష్మి, తుమ్మిడికుంట చెరువులో ఎన్ కన్వెన్షన్ హాల్ ఏదైతే నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ని నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎన్ కన్వెన్షన్ హాల్కి సంబంధించినటువంటి కూల్చివేతలకి సంబంధించి నాగార్జున కూడా కాసేపటి క్రితమే ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. ఏదైతే ఈ కూల్చివేత పరంపర ఏదైతే ఉందో దీనికి సంబంధించి హైకోర్టులో స్టే ఉండగా ఈ విధంగా కూల్చివేయటం అనేది ప్రభుత్వ యంత్రాంగం కక్షపూరితంగా చేస్తోంది అన్న కోణంలోనే అతను పేర్కొనడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే నాగార్జున ఎక్స్ వేదికగా తన భావోద్వేగాన్ని అయితే వ్యక్తం చేశారు. ఈ మొత్తం కూడా బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్టుగా ఇప్పటికే గతంలో అధికారులు ఏదైతే 2015లో ఇచ్చినటువంటి అధికారుల నివేదిక ఏదైతే ఉందో ఎఫ్టీఎల్ పరిధిలో 101.5 గజాల భూమి, అలాగే బఫర్ జోన్ పరిధిలో 2 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది అన్న కోణంలోనే ఈ కూల్చివేత కార్యక్రమం కొనసాగుతున్నట్టుగా అయితే హైడ్రా అధికారుల దగ్గర పక్కా నివేదిక ఉండడంతో ఈ కూల్చివేతలు అయితే కొనసాగిస్తున్నారు. మొత్తం మీద నేలమట్టం చేస్తున్నటువంటి ఈ హైడ్రా అధికారులు బృందం ఎవరైతే ఉన్నారో 50 మంది కూలీలతో పాటు అలాగే డిఆర్ఎఫ్ బలగాలు, అలాగే ప్రొక్లైనర్లు, అలాగే మొత్తం ఏదైతే డిమాలిషన్ టీం ఏదైతే ఉందో ఆ మొత్తం కూడా సమన్వయంగా ఈ కూల్చివేత కార్యక్రమం అయితే కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే తాను స్పందించకుండా ఉంటే దీని మీద అపవాదులు బలంగా ఉండే అవకాశం ఉంటుంది అన్న కోణంలోనే తాను స్పందించినట్టుగా ఎక్స్ వేదికగా స్పందించినట్టుగా అయితే నాగార్జున
నాగార్జున పేర్కొనడం జరిగింది. ఇది మొత్తం కూడా హైకోర్టు ఆర్డర్స్, అలాగే గతంలో అధికారులు ఏదైతే గతంలో కూడా దీని మీద అనేక అలిగేషన్స్ ఉన్నప్పటికీ కూడా హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు నాగార్జున. మొత్తం ఇక్కడ తుమ్మిడిగుంట చెరువు సమీపంలో ఉన్నటువంటి ఈ ఆక్రమణలకు గురైనటువంటి కట్టడాలన్నీ కూడా ఈ మొత్తం కూడా ఆక్రమణకు గురైనట్టుగానే నివేదిక అయితే అందజేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ కన్వెన్షన్ హాల్ ఏదైతే ఉందో, ఈ కన్వెన్షన్ హాల్ మొత్తము కూడా పిల్లర్స్ కాకుండా హై సీలింగ్ ఏదైతే ఉందో ఆ హై సీలింగ్ సహాయంతో మొత్తం కూడా వాటర్ జోన్లో నుంచి హై సీలింగ్ ని ఏర్పాటు చేసి దానిపైన ఈ కన్వెన్షన్ నిర్మాణాన్ని అయితే కొనసాగించారు. మొత్తం దాదాపు 20,000 మంది పైచులకు కూడా మొత్తం జనం పట్టే విధంగా కూడా ఈ కన్వెన్షన్ హాల్ ని అయితే నిర్మించడం జరిగింది. హైలీ ఎక్విప్మెంట్ మొత్తం కూడా దీనిలో ఉన్నటువంటి సరంజామా మొత్తము కూడా లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చాలా హైలీ ఎక్విప్మెంట్, నిర్మాణం కూడా చాలా హై సీలింగ్ ఏదైతే ఉందో సీలింగ్ ద్వారా ఈ నిర్మాణ కార్యక్రమాలు కూడా చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కన్వెన్షన్ హాలే కాకుండా దీని సమీపంలో తుమ్మిడికుంట చెరువుకి సమీపంలో ఉన్నటువంటి బఫర్ జోన్ కిందకు వచ్చేటటువంటి పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. మొత్తం మీద హైడ్రా అధికారులు గతంలో ఉన్నటువంటి నివేదిక ఆధారంగానే కూల్చివేస్తున్నట్టుగా దీన్ని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఏదైతే ఉందో దాన్ని కూడా బేస్ చేసుకొని ఓవరాల్ గా ఇది మొత్తం కూడా నేలమట్టం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇచ్చినట్టున్నారు వీరికి. లంచ్ బ్రేక్ అనంతరం మళ్ళీ కూడా ఈ కూల్చివేతల పరంపర కొనసాగే అవకాశం ఉంటుంది. నాగార్జున కూడా ఏదైతే ఎక్స్ వేదికగా పెయింట్ బై ద అన్లాఫుల్ మేనర్ ఆఫ్ డెమాలిషన్ క్యారీడ్ అవుట్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ కన్వెన్షన్ అన్న కోణంలో పూర్తి స్థాయిలో పేర్కొంటూ వస్తూ చివరిగా ఖచ్చితంగా దీన్ని లీగల్గానే నేను ఫైట్ చేస్తాను. కన్వెన్షన్ కి సంబంధించి స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా జరుగుతోందన్న కోణంలోనే తాను పేర్కొన్నాడు. మొత్తం ఈ రోజు ఉదయం నుంచి 6 గంటల నుంచి జరుగుతున్నటువంటి ఈ నేలమట్టం కార్యక్రమం, కూల్చివేత కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి దాదాపు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 7:30 గంటల వరకు కూడా సుదీర్ఘంగా కొనసాగిస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ కన్వెన్షన్ హాల్ కి సమీపంలో ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో చెరువుకి సంబంధించినటువంటి 10 ఎకరాల భూమి కూడా కబ్జాకు గురైనట్టుగా అయితే అధికారులు గుర్తించారు. ఓవరాల్ గా ఇక్కడ ఏదైతే మాదాపూర్ ఏరియాలో ఉన్నటువంటి ఈ 29 కుంటల స్థలం ఏదైతే ఉందో మొత్తం కూడా ఆక్రమణల స్థలంగానే గుర్తించడం జరిగింది. ఏదైతే వాస్తవాలు తెలియకుండా చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదు అన్న కోణంలో నాగార్జున పేర్కొనడం, ఆ భూమి పట్టా భూమి, ఒక్క అంగుళం కూడా ట్యాంక్ ప్లాన్ లేకుండా ఆక్రమణకు గురి కాలేదు, ప్రైవేట్ స్థలంలోనే నిర్మించాము ఈ భవనాన్ని అన్న కోణంలోనే తాను కూడా పేర్కొనడం జరిగింది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చినటువంటి ఆక్రమణ నోటీసులు ఏదైతే ఉందో దాని మీద స్టే కూడా తెచ్చుకున్నట్లుగా కూడా నాగార్జున పేర్కొనడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే తుమ్మిడిగుంట చెరువు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే నాగార్జున ఇంతవరకు స్పందించలేదు అన్న కోణంలోనే చాలా వరకు అందరూ కూడా ఏదైతే ప్రజలు కావచ్చు, అలాగే సినీ ప్రముఖులు కావచ్చు, నాగార్జునకు సన్నిహితులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఈ తుమ్మిడికుంట చెరువుకి సంబంధించి ఇప్పటి వరకు కూడా నాగార్జున స్పందించకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఎక్స్ వేదికగా తన భావోద్వేగాన్ని నాగార్జున వెల్లడించడంతో ఈ కన్వెన్షన్ హాల్ కి సంబంధించి నోటీసులు కూడా తాను అందుకోలేదు అన్న కోణంలో కూడా నాగార్జున ఆ ఎక్స్ వేదిక కూడా పేర్కొనడం జరిగింది. మొత్తం మీద 24 గుంటలు ఏదైతే ఉన్నాయో ఈ మొత్తము కూడా 29 ఎకరాల 24 గుంటలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తము కూడా పునరుద్ధరించడానికే ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా అక్రమ కట్టడాలన్నింటినీ కూడా నేలమట్టం చేస్తున్నట్టుగా అయితే మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ నేలమట్టం అయినటువంటి ఈ మెటీరియల్ ఏదైతే ఉందో దీన్ని అన్నింటినీ కూడా సాయంత్రం లోపు కూడా మొత్తం కూడా క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ రోజుతో ఈ నేలమట్టం కార్యక్రమం ఏదైతే కన్వెన్షన్ హాల్ కి సంబంధించినటువంటి నేలమట్టం కార్యక్రమం అయితే ఈ రోజుతో ముగిసే అవకాశం ఉంటుంది. సాయంత్రం 7 లేదా 6 ఈ ఏదైతే వాతావరణం కూడా వర్షం కూడా వస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా డిఆర్ఎఫ్ బలగాలు, డెమాలిష్ టీమ్స్, అలాగే ఈ బిల్డింగ్ మొత్తం నిర్మాణాన్ని మొత్తం కూడా నేలమట్టం చేస్తున్నారు. లక్ష్మి. రైట్ ఉషా, థ్యాంక్ యూ.